నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనకు దసరాకి ముందు వచ్చే అమావాస్య ఏదైతే ఉందో అమావాస్య నుంచి కూడా మనకు దేవి నవరాత్రులు ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే ఈ నవరాత్రుల్ని ప్రత్యేకంగా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నామంతో పిలుచుకుంటారు. దుర్గా నవరాత్రులు అని చెప్పి, శరణ్ నవరాత్రులు అని, శారదా నవరాత్రులు అని, ఇంకా పలు రకాల నామాలతో పిలుచుకుంటూ ఉంటారు. నిజంగా నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి? వాటి విశిష్టత ఏంటి? ఎందుకు ఇన్ని రకాల పేర్లతో పిలుచుకుంటున్నాము? మామూలుగా మనకు నవరాత్రులు అనగానే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తామంటూ ఉంటారు. ఎందుకు ఇలా? అమ్మవారు అంతా ఆ శక్తి, ఆదిపరాశక్తి ఒక్కరే. మరి ఎందుకు ఇన్ని రూపాలుగా మనం ఆరాధించాలి? వాటి విశిష్టత గురించి తెలియజేయండి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. మొత్తం జగత్తంతా నడిపించేది అమ్మ. అమ్మ లేకుండా ఏ జగత్తు లేదు, ఏ యుగము లేదు. అమ్మ గురించి చెప్పాలంటే చెప్పలేము, నిర్వచించలేము కూడా. అటువంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే అమ్మను పూజించడమే, అమ్మను ఉపాసన చేయడమే నవరాత్రులు. ఈ నవరాత్రులు అనేటువంటివి వసంత నవరాత్రులు ఉంటాయి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క జగదంబ వారాహి నవరాత్రులు, ఇప్పుడు చేసేటువంటి శరణ్ నవరాత్రులు, అలాగే ధనుర్మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసోత్సవాలు, విధంగా అనేక ఉత్సవాలన్నీ జరుగుతుంటాయి. నవరాత్రి అనగానే 9 సంఖ్య గుర్తొస్తుంది, మనకు తెలుస్తుంది. ఇందులో అమ్మ యొక్క ఉపాసన ముఖ్యమైనటువంటిది. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం. అంతేకాకుండా వసంత ఋతువుతో ఆరంభమయ్యేటువంటి నవరాత్రులు, శరద్ ఋతువులో ఆరంభమయ్యే నవరాత్రులు. ఈ సమయం అంతా కూడా జగత్తులో అంతా కూడా రోగములు ఆరంభమవుతాయి. వాతావరణంలో మార్పు ఏర్పడి ఆ రోగములు, ఏదైతే రోగము నుండి బయటపడాలి గనక మనకు అరోగం, అనారోగ్యం అనేది మనకు పోయి ఆరోగ్యం పొందాలంటే జగదంబ ఉపాసన చేయాలి. ఆ ఉపాసన ఎప్పుడైతే చేస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు తెలియకుండా జరిగేది ఒకటి, కనిపిస్తూ జరిగేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మొన్నటి వరకు జరిగినటువంటి యొక్క గణపతి నవరాత్రులు కూడా అంతే. భాద్రపద శుద్ధ చవితి నుండి అది 9 రోజులు 11 రోజులుగా కాలాన్ని బట్టి ఆ యొక్క దేశ కాలమాన పరిస్థితిని బట్టి మారుతాయి. కానీ నవరాత్రి అంటే 9 సంఖ్య. అక్కడ కూడా ఆ భగవంతుడికి, వినాయకమూర్తికి అనేక రకాల పత్రులు పుష్పాల చేత అర్చన చేసి స్వామి యొక్క నిమజ్జనం చేసే సమయంలో ఆ ద్రవ్యములన్నీ కూడా నిమజ్జనం చేసేప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ నీటిలో ఉండేటువంటి ఏదైనా ఉన్నటువంటి గుణములు, దోషగుణాలన్నీ పోయి ఓషధుల ద్వారా మంచి కలుగుతుంది. అట్లా కూడా అమ్మవారి యొక్క ఉపాసన ద్వారా ఏకభుక్తము, ఒకటే పూట భోజనము, కింద శయనం, పడుకోవడము, కింద పడుకొని అమ్మవారి యొక్క చరిత్రను స్తోత్రం చేస్తూ మనస్సును ఒక ఆధీనంలో పెట్టుకుంటాం ఈ 9 రోజులు కూడా. అప్పుడు తెలియకుండానే మనలో ఒక మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు ద్వారా మొత్తం కూడా సమతుల్యం అవుతుంది. మన శరీరము, దాంతో పాటు మన గ్రామము, మన దేశము, ప్రపంచము. ఏ పూజ చేసినా ఏ చేసినా కూడా మనం కోరుకునేది లోక కళ్యాణం, జగత్తంతా క్షేమంగా ఉండాలని మనం చేసేది. అందులో మనము మిగతా పశుపక్ష్యాదుల్లా లేము. ఒక మానవ రూపం ఇచ్చి భగవంతుడు మనల్ని ఒక గొప్పగా పెట్టాడు. అన్ని జ్ఞానాలు ఫ్లెక్సిబుల్గా మన జీవితము ఎలా అంటే అలా మలుచుకోవడానికి ఈ జన్మ ఇచ్చాడు. ఈ జన్మ రావడానికి మనం ఎన్నో మంచి చేసి వచ్చాం, పుణ్యం చేస్తేనే. దాని గురించి ఒక మాట చెప్తారు మనలో, హిందీలో 84 అంటారు, అంటే 84 లక్షలు. 84 లక్షల యొక్క జీవరాశులు అంటారు. అవన్నీ జన్మలెత్తి ఎత్తి ఎత్తి అక్కడ చేసిన మంచి ద్వారా ఈ జన్మ వచ్చింది. ఊరికే రాలే, మనకు తెలియట్లేదు. ఒక మాట రాని వాడికి మాట వస్తే ఎలా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది. మాట రోజు వింటుంటే మామూలు అనిపిస్తుంది, కానీ మనం రోజు పలుకుతున్నాం. ఈ మానవ జన్మ కూడా అంతే. అనుభవిస్తుంటే దీని గురించి తెలియట్లేదు గొప్పతనం, కానీ ఈ అనుభవించి 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 ఏదో ఒక రోజు తెలుసుకోవాలి. 1000 ఏళ్ళు బ్రతికినా లాభం లేదు. మనం ఉన్నంతలోనే ఈ జన్మ చాలా గొప్పది. ఇక్కడ భగవద్ ఆరాధన, అందులో ముఖ్యంగా అమ్మ గురించే చెప్పారు. ఎక్కువగా చెప్పింది అమ్మ ఆరాధన. ఈ నవరాత్రులు త్రిరాత్రి ఉత్సవం కూడా ఉంది, 3 రోజులు.
అలాగే సప్తరాత్రోత్సవములను కూడా ఉంటాయి, అది తక్కువగా ఉంటుంది. తర్వాత నవరాత్రోత్సవములు 9 రోజులు, 15 రోజులు పంచదశ రాత్రోత్సవములు. పంచదశ అంటే 15. అది శాక్తేయులు పాదుకాంత దీక్ష, అమ్మవారి ఉపాసన చేసే చాలా గొప్ప దీక్షగా ఉండేటువంటి వాళ్ళు చేస్తుంటారు. దాన్ని పాదుకాంత దీక్ష అంటారు, షోడశి అని అమ్మవారి ఉపాసనలో. అది 15 రోజులు చేస్తారు. ఈ చేయడం ద్వారా మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ముందు. అలాగే పశుపక్ష్యాదులు క్షేమంగా ఉంటాయి. మనము చేసేటువంటి ప్రార్థన ద్వారా, భగవద్ ఆరాధన ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి, ఎందుకంటే అందరం మామూలు మాటగా కూడా చెప్తాం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు. ఎందుకంటే అమ్మ తనకు 5 పిల్లలున్నా, ఒక్కరున్నా అందరిని సమానంగా చూస్తుంది. ఒక పెద్ద గొప్ప స్థాయిలో ఉన్న కొడుకు ఉండొచ్చు, ఇంట్లో అసలు నడవలేని స్థితిలో ఉన్నా కొంచెం వీడిని ఎక్కువ చూస్తుంది, కొంచెం వీడికి స్థితి లేదని. కానీ మనస్సులో ప్రేమ మాత్రం అందరి మీద ఒకటే ఉంటుంది. కనుక చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని ప్రాణుల పైన అమ్మ అనుగ్రహము, మన ఇంట్లో ఉండే అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ అమ్మ ఒక చోట భార్యగా ఉంటుంది, ఒక చోట తల్లిగా ఉంటుంది, ఒక చోట చెల్లిగా ఉంటుంది, ఒక చోట అక్కగా ఉంటుంది, ఇంకా అత్త, మేనత్త, అమ్మమ్మ, నానమ్మ. ఎలాగైతే ఈ అమ్మ మన ఇంట్లో ఉండే అమ్మ ఇన్ని పాత్రలు పోషించిందంటే మొత్తం జగత్కారిణి ఆ జగదంబ ఎన్ని పాత్రలు పోషిస్తుంది. అందుగురించి అనేక రూపాల్లో అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటాము. అందుగురించి ఆ జగదంబను పెద్దవాళ్ళు దేవీ భాగవతంలో కానీ మహాత్ములందరూ చెప్పిన మాట, అమ్మవారికి నవదుర్గలుగా చేశారు. నవదుర్గ అంటే దుర్గా అనగానే కేవలము అమ్మవారు పార్వతి, భద్రకాళి, కామాక్షి, మీనాక్షి, ఎల్లమ్మ, పోచమ్మ అనే కాదు, త్రిమూర్త్యాత్మకంగా ఉంటుంది అమ్మ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిమూర్త్యాత్మక స్వరూపిణి అమ్మ. అంటే ఈ 3 ఆత్మలు కలిసిన ఒక స్వరూపం, త్రిశక్తి అనొచ్చు దాన్ని కూడా. శక్తి, లక్ష్మి, జ్ఞానం, ఈ 3 రకాలుగా అమ్మ ఉంటుంది గనక అమ్మను 3 రకాలుగా ఉపాసన చేసే విధానంగా కూడా ఉంది. అయితే ఈ 9 రోజులు కూడా మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపంగా, శక్తి అంటే దేహదారుఢ్యం బలం కాదు, మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉన్న గొప్ప శక్తి, అది బయటకు రావాలి. అనేక కళల్లో ఉండే శక్తి, ఒకరు చాలా గొప్పగా మాట్లాడగలుగుతారు, ఒకరి మంచి తెలివి ఉంటుంది, నాలెడ్జ్, అది బయటకు వస్తుంది అమ్మవారి ఉపాసన ద్వారా. అట్లాగే మిగతా 2వ 3 రోజులు ఐశ్వర్యం అంటే లక్ష్మి. లక్ష్మి అనగానే కేవలము ధనము, బంగారము, బంగాళాలు, కార్లనే కాదు, శాశ్వతమైన ఐశ్వర్యం. అది ఎవరు దొంగిలించనటువంటి ఐశ్వర్యం. అది ఎలా ఉంటుందంటే సమయానికి ఉపయోగపడే ఐశ్వర్యం. దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి, ఆకలేస్తుంది, ఏదో పండో ఫలమో భోజనం కావాలి. ఆ సమయంలో శరీరం అంతా బంగారం ఉంది, మన దగ్గర బ్యాగులలో డబ్బులు బోల్డ్ ఉన్నాయి, తినలేం, చాలా విలువ గలవి కానీ తినలేం. ఆ సమయానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తే చాలు. అలాంటి లక్ష్మి మనకు సంప్రాప్తిస్తుంది అమ్మవారి ఉపాసన ద్వారా. మూడవ రకంగా చేసేటువంటిది సరస్వతి అంటాము. దాన్ని జ్ఞానము, బుద్ధి. బుద్ధి ఎప్పుడు అవసరము? ఎప్పటికీ అవసరం. అంతే. చదువు అయిపోయిందా అంటే అయిపోయిందంటాం, ఎక్కడైపోతుంది? చదువు ఎప్పుడు అయిపోతుంది, యావజ్జీవనం మనం ఉన్నంత కాలం చదువుకుంటూనే ఉండాలి. అనేక విషయాలు తెలుసుకోవడం, ఒక్కొక్క విషయంలో ఒక పరిజ్ఞానంలో ఒకరు ముందుగా ఉంటారు. అందరిది మనం సాధించలేకపోవచ్చు, కానీ తెలుసుకోవడం మంచిది. ఇంట్లో అమ్మ వంట చేసేప్పుడు కూడా జ్ఞానం ఉపయోగిస్తేనే ఆ అమృతం అవుతుంది. ఆ క్షణంలో అమ్మ మనస్సు ఈ చేసే పదార్థము అమృతం కావాలి, నా పిల్లలందరికీ ఇది చక్కగా మృష్టాన్నం కావాలనే భావనతో చేస్తేనే ఆ అనుగ్రహం కలుగుతుంది. గనక అటువంటి ఈ ఉత్సవములు, నవరాత్రి ఉత్సవములంతా కూడా అమ్మ ప్రధానంగానే చేస్తుంటాం. అమ్మను ఆరాధించినా అక్కడ నవగ్రహాలందరూ వస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు, గణపతి వస్తారు, శక్తి వస్తుంది, అన్నీ వస్తాయి, శాక్తేయులు వస్తారు, కుమారస్వామి వస్తారు. కానీ వాళ్ళు ఉపాంగములు, ఉపదేవతలుగా ఉంటారు. మొత్తంగా దేవతగా ఉండేది అమ్మవారు.
మొత్తానికి ఇంత ఆంతర్యం దాగి ఉంది ఈ పూజల వెనక, మనకి నవరాత్రుల వెనక. అయితే గురుగారు, ముఖ్యంగా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఎలా ఆరాధిస్తుంటామో రూపానికి తగ్గట్టుగా రంగు ఎంచుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి అలంకరించే వస్త్రాలైతేనేంటి, పుష్పాలైతే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా అంటుంటారు కదా, అలా అవన్నీ చూసుకోవాలంటారా? అమ్మవారిని ముఖ్యంగా 9 రూపాల్లో చెప్పినప్పుడు ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా అని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. ఇది మార్కండేయ పురాణంలో కూడా చెప్పినటువంటి మాట. దీంట్లో అమ్మవారిని 9 రూపములుగా 9 దుర్గలుగా, నవదుర్గలుగా చెప్పారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాళరాత్రి, మహాగౌరి, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అని 9 రూపములుగా మనకు నిజానికి చాలా చోట్ల శక్తిపీఠాల్లో ఇలాగే చేస్తారు. కొన్ని దేవాలయాల్లో విజయవాడ కనకదుర్గ ఉంది అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రధానంగా చేసుకొని అక్కడ ఒకరోజు ఒక్కొక్క దేవతగా చేస్తారు. అదొక సాంప్రదాయంలో ఉంది. అలా చేయడం ఒక సాంప్రదాయం. కానీ పూర్వ సాంప్రదాయము కొన్ని చోట్ల ఎలా ఉందంటే ఇలా శైలపుత్రి దుర్గ, బ్రహ్మచారిణి దుర్గ, కూష్మాండ దుర్గ, చంద్రఘంట దుర్గ, కాత్యాయని దుర్గ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి, ఇలా 9 రకాలుగా ఈ దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తూ ఆయా తిథిని బట్టి, ఎందుకంటే నవరాత్రులన్నీ కూడా పాడ్యం నుండి ఆరంభమై నవమి వరకు వస్తాయి. పాడ్యమి రోజు హస్త నక్షత్రంతో ఆరంభం, దసరా వచ్చేసరికి శ్రవణ నక్షత్రంతో అమ్మవారి విజయాన్ని సంప్రాప్తించినట్టుగా మొత్తం కూడా మనకు ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, హస్త నుండి ఉత్తరాషాఢ వరకు 9 రోజులు అవుతాయి. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢతో సమాప్తం నవమి, మహానవమిగా. ఇందులో మీరు అడిగినట్టుగా అనేక రకముల వస్త్రములు, రంగులు, పదార్థములు అని మన భావనతో మనము చేసేవే. దీనికి ప్రత్యేకించి ఈరోజు ఈ రంగే కట్టాలి, ఈ కలర్ శారీ అమ్మవారికి కట్టాలి, ఇదే నివేదన అని చెప్పలేరు ఎక్కడ. అయినా కూడా మనకు సాంప్రదాయంగా ఆయా దేవాలయాన్ని బట్టి, ఆ పీఠాన్ని బట్టి వాళ్ళ పెద్దవాళ్ళు నిర్ణయించారు కొన్ని ఆచారంగా. అయితే ఇక్కడ ఏది చెప్పినా కూడా ముఖ్యంగా అమ్మవారికి శ్వేత వస్త్రము, తెలుపు రంగు, తెలుపు అంటే ప్రత్యక్షంగా తెలుపు, చిన్న బార్డర్గా ఏదైనా పసుపు రంగు దాంట్లో పెట్టేట్టుగా పసుపు రంగు, ఎరుపు రంగు, నీలవర్ణము, తర్వాత ఆరెంజ్ రంగు, నారింజ రంగు, తర్వాత పచ్చ రంగు, గ్రీన్గా, ఇలాంటి అనేక రకాల వస్త్రములు చెప్పారు. అది ప్రతిరోజు ఒకే రంగు ఉండకూడదని మార్చుకోవడం. అలాగే నైవేద్య ద్రవ్యములు కూడా అంతే. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో చాలా చోట్ల వస్తుంది దధ్యాన్న, తర్వాత గుడాన్న ప్రీత మానస, ముద్గౌదన సక్తచిత్త, యాకిన్యంబా స్వరూపిణి. ముద్గౌదనం అంటే పొంగలి అంటారు దాన్ని పెసరపప్పుతో చేసే ద్రవ్యము, పాయసంతో చేసే ద్రవ్యము, తర్వాత బూరెలు, గారెలు, ఇవన్నీ నివేదన చేస్తే రోజు అన్నీ ఒక్కొక్క రోజు ఒకటి పెట్టినట్టుగా. అందు గురించని తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అని సద్దుల బతుకమ్మ అంటారు. అనేక రకముల సద్దులు, సద్ది అంటే పులిహోర, అనేక రకాల చిత్రాన్నములన్నీ చేసి అనేక రకాలుగా చేస్తారు. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి నివేదనలు ఉండడం ద్వారా అన్ని 9 రోజులు సరిపోయేట్టుగా ఒక్కరోజే అన్ని చేస్తే బాగుండదని అమ్మవారికి విశేషంగా ఈ ద్రవ్యాలన్నీ చెప్పారు. అలాగే పుష్పములు కూడా అమ్మవారికి అనేక రకాల పుష్పాలన్నీ చెప్పారు. అంటే సృష్టిలో, జగత్తులో దొరికేటువంటి అన్ని పుష్పములు అమ్మవారికి యోగ్యమైనవే. ఎందుకంటే ఇది చిన్న మాట ఉంటుంది. ఒక పదార్థము మనకు మన పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి ఎవరైనా తెచ్చిస్తే అందులో వాడు తింటూ మనకు కొంచెం ఇస్తాడు. ఒక్కోసారి వాడు కూడా అడిగి తీస్తాడు. ఎలా అనుకుంటాడు వాడు, నేను తెచ్చాను, ఇది నాదే అనుకుంటాడు. తెచ్చింది వాడు కాదు. ఇస్తూ ఆ చిన్నది ఇస్తాడు, మొత్తం ఇవ్వడు. ఇస్తే అమ్మ కానీ నాన్న కానీ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా చాలా సంతోషపడతారు. నేను తెచ్చింది నాకు ఇచ్చినాం అనుకోరు వాళ్ళు. నీకు ఇచ్చే గుణం ఉంది అని భావనతో ఆనందపడతారు. అలాగే జగత్తులో మనని సృష్టించి మనకంటే వస్తువులని భగవంతుడు ముందే సృష్టించి పెట్టాడు.
మనం అనుభవిస్తూ వాళ్ళకి ఇచ్చేవి కొంచెమే. మనం పెద్ద గృహం కట్టుకుంటాం, దేవుడిగా చిన్నగా ఉంటుంది. మనం ఎక్కువ అనుభవిస్తాం, భగవంతుడి కొంచెమే. కానీ ఆ అమ్మ కానీ, ఆ పరమాత్మ కానీ, ఆ నారాయణమూర్తి కానీ నాకు కొంచెమే ఇస్తున్నావు కదరా అని అనుకోరు. ఆ కొంచెమే నా చాలు భక్తితో ఇవ్వు, ప్రేమతో అనుకుంటారు, కృతజ్ఞతతో ఇవ్వు. కనుక ఇలా ఇవ్వడం ద్వారా ద్రవ్యములన్నీ సమర్పణ చేయొచ్చు. ఇలా ఎందుకు పెట్టారు అన్నప్పుడు, ఒకే రోజు అన్ని పెడితే బాగుండదు కనుక మనకు ఒక్కొక్క ద్రవ్యం ఒక రోజు, ఒక ద్రవ్యం ఒక రోజు దొరుకుతుంది, ఒక ద్రవ్యం ఒక రోజు దొరకదు. కనుక అనేక రకాల ద్రవ్యముల చేత, అనేక రంగుల చేత అమ్మవారిని అనేక పుష్పముల చేత, అనేక ఉపచారముల చేత అర్చన చేస్తుంటాం. ఈ చేసేటువంటి పూజా విధానంలో కూడా మానసిక పూజ ఉంటుంది. మనసులోనే భగవంతుని ధ్యానం చేసుకుంటూ భగవంతుడికి సమర్పణం అంతా కూడా మానసికం. మానస పూజ అంటారు. వస్తువు ఏం కనిపించదు, ఎదురుగా ఎవరు ఉండరు. రెండవది పంచోపచార పూజ, గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యములు, 5 ఉపచారాలు. తర్వాత షోడశోపచార పూజములు, 16 ఉపచారాలు, ధ్యాన ఆవాహన అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నానగంధాక్షత పుష్ప ధూపదీప నైవేద్య తాంబూల మంగళ నీరాజన మంత్రపుష్ప ప్రదక్షిణ నమస్కారములనేటువంటి 16 ఉపచారాలు, షోడశోపచారములని అన్నమయ్య కూడా చెప్తారు, పాటలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ షోడశోపచార పూజ చేయాలి అంటే ఇప్పుడు చాలా మంది వీడియోలో ఆన్ చేసి పుస్తకం ముందు పెట్టుకొని ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కదా గురుజీ, అలా చేసుకోవచ్చు అంటారా? పురోహితుల సమక్షంలోనే చేయాలంటారా? ఎలా ఉంటుందంటే, ఎక్కడో అమెరికాలో ఎవరో ఉన్నారు, ఇక్కడ వారికి ఒక నైవేద్యం సమర్పణ చేయాలి ఇక్కడి నుంచి, కానీ మనం ప్రత్యక్షంగా ఆ పదార్థం తింటే బాగుంటుంది. కానీ పూజ అన్నప్పుడు ఒక గురుముఖతగా చేస్తే మంచిది. అవకాశం లేనప్పుడు అదొక సాధనం, కానీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఉంటే కొత్త విషయాలు తెలుస్తాయి. అక్కడ మనం అడుగుతామన్నాడు భగవంతుని, ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు నన్ను అనుగ్రహించండి హే దేవతలారా, మా ఇంట్లో ఈ పూజ చేసుకుంటున్నాము, ఈ నవరాత్రోత్సవాలు ఈరోజు ఆరంభం చేశాము, అనుగ్రహించండి అని దేవతల్ని పెద్దవాళ్ళందరినీ కూడా అనుగ్రహించమని అడిగితే అక్కడ తథాస్తు సరే అని చెప్తారు. ఒక బ్రాహ్మడు కూర్చొని చెప్తాడన్నమాట. అందు గురించి అతను బ్రహ్మ అని చెప్తారు. సాధారణంగా ఆయన మనం అందరిలో ఉండే మనిషే, కానీ తనకు నియమాలతో ఉంటాడు కనుక అతన్ని రెస్పెక్ట్ చేస్తాం, గౌరవించి అతనితో భగవద్వాక్యంగా చెప్పించుకుంటే కొంచెం విశేషం, మంత్ర సిద్ధి కలిగి ఉంటాడు కాబట్టి కనుక ఉపాసన ద్వారా అది సిద్ధి పొందుతుంది. అలా చేయడం తప్ప అంటే తప్పని కాదు, ఏది చేయక అది చేయకుండా అది కొంచెం దానికంటే మంచిది. అలా అమ్మవారిని అనేక రకాల పుష్పముల చేత, అనేక రకాల విధానముల చేత అర్చించడానికి. దీంట్లో ఇంకో విశేష అర్చన ఉంది, ఒకటి చతుషష్ఠి పూజ అంటారు. ఏంటి గురుగారు? మనము మామూలుగా మాట్లాడే చతుషష్ఠి కళలు అంటారు. 64 కళలు అమ్మవారికి. ఆ 64 కళల్లో 64 ఉపచారాలు. దాంట్లో షోడశోపచారాలు ఎలాగే చెప్పామో దాంట్లో నృత్యం సమర్పయామంటే ఒక అమ్మాయి వచ్చి నాట్యం చేస్తుంది. మృదంగం వాద్యయామి, మృదంగం పాడతారు. ఒకరు గజారోహణ అంటే అక్కడ గజం వస్తుంది ప్రత్యక్షంగా, వృషభమారోహం, సింహావాహం, ఇలా అనేక రకాల అర్చనలు. అమ్మవారికి ఒక ఊయల సమర్పయామి అంటాం, ఆ ఊయల, ఛత్రము, చామరము, ఇలాంటివి అనేక రకాలుగా ఉండేటువంటివి కూడా విశేషాలతో కలిపినటువంటివి చతుషష్ఠి పూజ. దీంట్లో మహాపూజ అని ఉంటుంది, ఇంకా దీనికంటే ఇంకా కొంచెం పెద్దది. ఇది ఉపాసన పరులు చేసేది. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి అర్చన, అమ్మవారి శ్రీచక్ర అర్చన అని మనకు అమ్మవారి మేరు చక్రం ఉంటుంది. అది ఎవరు పడితే వాడు చేస్తే కష్టం. అది ఉపాసన పెద్దవాళ్ళ దగ్గర మనము వాళ్ళ ఉపదేశం చేసుకొని చేయాల్సినటువంటివి విధానంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీచక్రం కొంతమంది ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు, మరి అలా పెట్టుకోవాలి అని అంటే నియమాలు పాటించాల్సి ఉంటుందంటారా? పాటించాలి. అయితే మామూలుగా పెట్టుకోవడం వేరు. ఎలా ఉంటుందంటే, ఒక భావం మనకు కలగాలంటే మనం ముందు ఒకటి కనిపించాలి. మన ముందర ఒక అసభ్యకరమైనటువంటి ఒక చిత్రాన్ని చూస్తే మన భావం అలాగే కలుగుతుంది. ఒక మంచి వస్తువు అక్కడ ఎదురుగా ఉందనుకోండి, మన మనసు తెలియకుండానే ఆ భావంలోకి వెళ్ళిపోతాం. అందుగురించి ఊరికే పెట్టుకోవడం వేరు, కానీ నేను దాన్ని అర్చన చేస్తాను. మొన్నటి వరకు జరిగిన వారాహి నవరాత్రులు కూడా ఉపాసన పరులు చేస్తే మంచిది. దాన్ని దీక్షగా తీసుకొని అందరం చేయొచ్చు. లేకుంటే ఎక్కడైతే దేవాలయాలు జరుగుతాయో, ఎవరైతే గొప్పగా దీక్షగా అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటే మనం చేసినట్టే, సామూహికంగా జరుగుతుంది అది. ఎందుకంటే దానికి పెద్దవాళ్ళు కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వార సమభాగిన అని మన పెద్దవాళ్ళు శాస్త్రంలో చెప్పిన మాట. ఏదైనా ఒక
మంచి పని చేస్తే, మనము చేయలేకపోయినా అక్కడ ఉంటే చాలు, లేదంటే బాగుంది మీరు చేసేదని చెప్పినా చాలు, లేదా వాళ్ళు చేసేదానిలో కొంచెం సహాయం మనం చేసినా చాలు, అనుభవిస్తే చాలు. అటువంటి ఆ స్థితిని మనం పొందితే నలుగురికి భాగం ఉంటుంది. అలాగే చెడు కూడా అంతే, ఇంకా తొందరగా వస్తుంది దీనికంటే. చూసేవాడికి చేసేవాడి కంటే చూసేవాడికి దోషమని కనుక మనం ఎప్పుడైతే ఆ భావంతో మనము అక్కడ అన్నీ చేయాలి అంటే కొన్ని కష్టం. శ్రీచక్రం ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి దానికి. ఆ నియమాలు మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకే. చేయలేంది చక్కగా హాయిగా కూర్చొని ధ్యానంలో ఉండి పెద్దవాళ్ళ మాట విని ఎవరైనా చేస్తున్నప్పుడు అక్కడ విని ఉంటే చాలా ఉన్నతంగా, ఉత్తమంగా, గొప్పగా ఉంటుంది. అయితే గురుగారు, అమ్మవారి రూపాలలో కొన్ని రూపాలు ఉగ్రదేవతగా కూడా ఆరాధిస్తుంటారు, కొన్ని సాత్విక రూపంలో ఆరాధిస్తుంటారు కదా. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో పూజించే రూపాలని మనము ఉగ్ర రూపంగా కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారా? ఉంటారు. వాళ్ళు కూడా ఈ నవరాత్రుల్లో చేస్తారు. కానీ ఉగ్ర రూపంగా ఉన్న అమ్మవారిని శాంతి రూపంగా చేసుకుంటారు. ఓకే. ఉగ్రరూపం ఎప్పుడంటే మనలో ఉండే చెడు తొలగిపోయే వరకే ఉగ్రరూపం. మన ఇంట్లో అమ్మనే ఆధారంగా చేసుకోవాలి. అమ్మ కోపానికి వస్తుంది తప్పు చేస్తే. తనకు తప్పు అనిపిస్తే కోపం చాలా కోపంగా ఉంటుంది. కానీ ఆ పిల్లోడు మెల్లమెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి శాంతంగా చేస్తాడు. అది ఉపాసన. అమ్మను మెల్లగా తనకు అధికారమ్మా అని చెప్తాడు. మనం కూడా అమ్మవారు ఉపాసన చేసి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వరి తెలియకుండా తప్పు చేశాం హే జగదంబ అని మనం ఎట్లయితే ప్రార్థన చేస్తామో, ఉగ్రరూపంలో ఉన్నటువంటి అమ్మ కూడా రాక్షస సంహారం కోసం ఉగ్రరూపం ఎత్తింది. ఎక్కడైతే జగత్తులో చెడు జరుగుతుందో ఆ చెడును నశింపజేయడం కోసమే ఉగ్రరూపం. మిగతా అంతప్పుడు శాంతంగానే ఉండాలి. ఎప్పుడు శాంతం ఉంటే ఎట్లా మరి? కనుక అప్పుడప్పుడు ఉగ్రరూపం అవసరం. కానీ అది ఎప్పటికీ ఉండకుండా ఉండేట్టుగా ఉంటే జ్ఞానం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. కనుక ఉగ్రరూపం అప్పుడప్పుడుగా ఉండాలి, ఎప్పటికీ ఉగ్రరూపంగా ఉండకూడదని. ఇప్పుడు 9వ రోజు మహిషాసురమర్దిని అంటాం. మహిషాసురమర్దిని, మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం చేసిందమ్మ ఆ జగదంబ. ఎందుకంటే జగత్తునంతా నాశనం పట్టిస్తున్నాడు. ఎందుకంత శక్తి వచ్చింది? అతనికి కూడా భగవద్ ఉపాసన చేస్తేనే వచ్చింది. తను ఊరికే రాలేదు, ఆ ఉపాసన చేసి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ ఉపాసన చేస్తూ చేస్తూ వాళ్ళు కొన్ని వరాలు పొందారు. ఎవరైనా కూడా ఆ వరాలను పొందేటప్పుడు వాళ్ళు చిన్న కిటుకు పెడతారు భగవంతుడు. ఏమంటారు? హిరణ్యకశపుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు తన తండ్రి దేవుడికి, తనకు నారాయణమూర్తి అంటే ఇష్టమైన, ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడుంటాడు? ఇందుగలడు అందులేడని సందేహం వలదని చక్రి అని చెప్పి ఒక స్తంభంలోనే చూపించాడు. అతను వరం పొందేటప్పుడు ఎలా పొందాడంటే, హిరణ్యకశపుడు నన్ను ఎవరు చంపలేరు, అటు మానవుడు కాదు, అటు దేవుడు కాదు, ఇటు ఆకాశం కాదు, భూమి కాదు అన్నప్పుడే ఒక స్తంభంలోంచి వచ్చాడు. ఆయన అటు రూపం సింహరూపము, కింద మనిషి రూపం, ఇలా వచ్చి దేవుడిగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని అటు ఆయుధం కాకుండా నఖములతో చీల్చాడు. ఇది పెడతాడు భగవంతుడు ముందే, అది వాడికి తెలియదు పాపం. ఆవేశంలో ఉంటాడు, ఉపాసన చేసి పొందాడు వరమంతా. ఇలా ఆ అమ్మవారు కూడా, భగవంతుడు కూడా మనకు తెలియకుండానే, తెలియకుండా చిన్న ఒక మార్గాన్ని చూపిస్తారు. కనుక ఉగ్రరూప ఆరాధన తక్కువగా ఉంటే మంచిది. గురుగారు, ఇప్పుడు మనం అందరం కూడా నవరాత్రులు అనగానే వినాయక నవరాత్రులైనా అమ్మవారి నవరాత్రులైనా సామూహికంగా అందరూ ఒక కమ్యూనిటీ లాగా పెట్టి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది వాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారు, ఒకవేళ పెడితే నియమాలు ఎక్కువ పాటించాలి, మేము పెట్టము అనుకుంటారు. నిజంగా అలా పెట్టుకుంటేనే వాళ్ళు ఆ దీక్ష అనేది తీసుకోవాల్సి ఉంటుందా? ఎరుపు రంగు వస్త్రం కట్టుకొని ఈ 9 రోజులు కూడా ఆడవారైనా సరే మగవారైనా సరే నిష్ఠగా చేస్తుంటారు, చాలా చక్కగా పాటిస్తుంటారు. వాళ్ళు నిత్య దీపారాధన చేస్తూ ఇలా చేయొచ్చు అంటారా, లేదంటే అమ్మవారి ప్రతిమని పెట్టుకోవాల్సి ఉంటుందంటారా? దేవీ నవరాత్రులలో ఏ నవరాత్రులైనా కూడా కొన్ని విధానాలు ఉంటాయి. ఒకటి కలశస్థాపన చేసుకొని చేయడము విశేషం. మామూలుగా దేవుడు అమ్మవారి పటం పెట్టుకొని చేయడము అదొక మార్గం. ఒక్కొక్క దానికి ఒక పై స్థాయి, ఒక్కొక్క స్థాయి ఉంటుంది. మనం ఎంతవరకు చేయగలుగుతామో అది ముఖ్యమైంది. మనం ముందు నిర్ణయం చేసుకోవాలి మనం ఏం చేయగలుగుతాము. గురూపదేశం చేసి ఆ మంత్ర సిద్ధి పొందడం కోసం ఒక మంత్రానుపదేశంగా పొంది చేయడం ఒక విధానం. లేదు, ఇంకొక మాట చెప్తాం మనందరం కూడా, ప్రతి అక్షరం మంత్రమే, మాటే మంత్రం, ప్రతి అక్షరం మంత్రమే. ప్రతి అక్షరం ఊరికే రావట్లేదు.
మనం బయటకు వస్తుంది అనుకుంటాము, ఒక మాటలని వాడికి తెలుస్తుంది దాని విలువ. ప్రతి అక్షరం మంత్రం. అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని చెప్పారు పెద్దవాళ్ళు. ప్రతి అక్షరం చాలా స్పష్టంగా, ఉచ్చారణలో లోపం లేకుండా నాభి నుండి ఆరంభమై చక్కగా పైన మధ్యలో ఉండే పళ్ళు, నాలుక ద్వారా ఈ ఓష్ఠములు, పెదవుల ద్వారా దంతవ్యములు, దానితో ఎలా పలకాలో అలా పలకాలి. మనందరం కూడా మామూలుగా పెదవులు మూసి పలికే అక్షరాలు 5 ఉంటాయి, మిగతా దానికి ఎక్కడ మూయాలని కాదు. పప్ప బబ్బమ్మ ఈ 5 అక్షరాలే పెదవులు మూసి పలుకుతాం. కనుక మంత్రానికి అంత సిద్ధి. కనుక మనము ఉపదేశం పొంది చేయడం ఒక ఆలోచన. బయట ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే అక్కడ ఉండి అందరం కలిసి చేయడం చాలా ఉత్తమ మార్గం. కానీ పూర్వంలో సామూహికంగా జరిగేవి తక్కువగా ఉండేవి. ఎందుకంటే ఒక ఇంట్లోకి అందరు వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. కనుక ఇప్పుడు బయట చేస్తారు, తప్పని కాదు అది. కానీ చేసే విధానంలో లోపం కాకుండా ఉండాలి. అక్కడ చేసే విధాన ఆలోచన కానీ వేరే అక్కడ ఏం చేయాలో చేయకుండా వేరే చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఏమవుతుందంటే గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా కొన్ని వేరే పాటలను పెట్టుకుంటాం. వేరే పాటలు తప్పని కాదు, సినిమా అప్పుడు అది సత్యం. కానీ ఇక్కడ వచ్చిన మన భావం భగవంతుడు. ఆ భగవంతుడికి సంబంధించిన చాలా ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి. అవి చేస్తూ ఉంటే తెలియకుండానే వాక్ శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి కోసం కదా మనం చేసేది. అంతేకాకుండా ఐక్యతాభావం కలుగుతుంది సామూహికంగా చేయడం. ఇది ఒక విధానం. అలాగే దేవుడి పటం పెట్టుకోవడం. కలశం ఎప్పుడైతే పెడతామో కొన్ని నియమాలు మనకు ఉంటాయి. వస్త్రం అనేది కూడా దీక్ష అన్నప్పుడు అన్ని రోజులు ఒకే వస్త్రంగా కట్టుకోవడం మంచి పద్ధతి. ఆ వస్త్రంకి అంత శక్తి ఉంటుంది. మామూలుగా వివాహంలో కూడా 5 రోజులు పెళ్లి అంటాం, ఉపనయనం 4 రోజులు అంటాం. ఎప్పటి నుండి 5 రోజులు అంటే పెళ్లి సుముహూర్తమైన నుండి 5 రోజులు ముందరికి. అంతకుముందు జరిగేవి లెక్కకి రావు. ఆ రోజు వధూవరులు ఏవైతే వస్త్రాలు కట్టుకుంటారో పూర్వ సాంప్రదాయంలో ఇలాంటి వస్త్రములు అంటే పత్తితో చేసినటువంటి వస్త్రాలు, కాటన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఆ వస్త్రాలే ధరించి చేనేత వస్త్రాలు వాటిని పసుపులో ముంచి 5 రోజులు అవే కట్టుకోవాలి. పసుపు బట్టలే 5 రోజులు అవే 5 days అవే కట్టుకొని ఉండాలి. అలా దీక్ష ఉతకాల్సిన అవసరం కూడా లేదు. ఆ దీక్ష బలం అంత పెరుగుతుంది. కనుక ఏకవస్త్రంగా అదే వస్త్రాన్ని ధరిస్తూ రాత్రి పడుకుని మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఉదయమేది. ఇది దీక్షా నియమాలు చాలా ఉంటాయి. అలాగే అమ్మవారి ప్రతిమ అనేది కూడా బంగారంతో కావచ్చు, వెండితో కావచ్చు, పంచలోహాలతో కావచ్చు. ఈ మధ్య కాలంలో మట్టి విగ్రహం ఏదో ఒక పసుపు ముద్దతో చేసినటువంటి విగ్రహాన్ని కూడా పెట్టుకొని స్థాపన చేయడం ద్వారా మనలో ఒక భావం కలుగుతుంది. ఏం లేకుండా చేస్తా అంటే అంత శక్తి నీకుంటే చెయ్యి. శూన్యంలో కూర్చొని మొత్తం ఎదురుగా అమ్మవారు జగత్తు నాకు అనిపిస్తుంది అంటే చాలా గొప్పతనం. నీ ఇంట్లో ఉండే స్త్రీలను కూడా పూజించే శక్తి కూడా ఉంది. నేను వాళ్ళని చాలా ఉన్నతంగా చూస్తాను. మా చెల్లెలు, మా అక్క చెల్లెలు, అమ్మలు, ఏదో మా అమ్మని ఎంత చూస్తున్నానో బయట వెళ్ళినటువంటి స్త్రీని కూడా అంత గొప్పగా చూసే శక్తి రావాలి. అందు గురించే అమ్మను ఉపాసన చేసే శక్తి మన ఇంట్లో నేర్పించాలి పిల్లలకు కూడా. అందు గురించి అందరం వినే మాట ఒక ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని ఒక మాట ఉంటుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ జగత్తులో దేవతలందరూ ఉంటారు. నిజంగా ఈ ఒక్క పద్యాన్ని గనక మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు జరిగే ఇలాంటి అరాచకాలు అసలు జరగటం అనేదే ఉండదు గురువుగారు. సత్యం అండి, ఉండదు. కానీ ఆ భావం రావాలి పిల్లలకి తెలియకుండా. మనము సాంకేతిక విజ్ఞానంలో వెళుతున్నా, మనము ఎంత ముందరికి వెళుతున్నా, యూట్యూబ్లు చూస్తున్నా, దాని మంచి చాలా ఉంది విషయాలు, మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఆ మంచి విషయాలు గ్రహిస్తే గొప్పది చాలా ఉంది. అయితే మంచి ఎప్పుడు తెలుస్తుందంటే కొంచెం చెడు ఉంటేనే మంచి తెలుస్తుంది. కనుక చెడు ఎక్కువ వద్దు, కొంచెం ఉండాలి. అవి రెండు పక్కపక్కే ఉంటాయి. నువ్వు ఎంచుకునే విధానంలో ఉంది, మనం వెతుక్కోవాలి, దొరుకుతుంది. ఒక్కోసారి కష్టంలో నుంచి కూడా సుఖాన్ని వెతుక్కోవచ్చు. సత్యనారాయణ వ్రతంలో ఉంటుంది 3వ కథలో. ఒక వర్తకుడు ఉంటాడు, ఆయన మనసులో వ్రతం చేయొద్దని, వద్దు వద్దని అనకుండా అంటుంటాడు, చేద్దాం తర్వాత చేద్దామంటే వద్దని. కానీ ఆయన భార్య లీలావతి ఏమనుకుంటుంది, ఎప్పుడో ఒకసారి చేద్దాం అంటున్నాడు ఆయన. ఆయన వద్దనే భావంలో మంచి వెతుక్కుంది. ఇది మనకు జగత్తులో ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా ఆరాధన విషయంలో, భగవద్ ఉపాసన విషయం అనేక మార్గాలు ఉన్నాయి. నీకేం చేయలేకపోతే ఎవరైనా చేస్తుంటే వెళ్ళి అక్కడ కూర్చో, విను, నీకు అక్కడి మార్గం వస్తుంది అని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు.
ఓకే, సంతోషం గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము మీ ద్వారా ఈ వీడియోలో. మనం ఇందాక అమ్మవారి రూపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం అని మీరు ఒక పద్యం కూడా చదివి చెప్పారు కదా, అసలు ఏంటి ఏ రోజు ఏ అమ్మవారు డీటెయిల్గా మరొక వీడియోలో మాట్లాడుకుందాం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.